రైట్ ఇక వివరాల్లోనికి వెళ్దాం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న E20 పెట్రోల్ విధానంపై రాజకీయంగా మరోసారి వేడి రాజుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అయిన అరవింద్ కేజ్రీవాల్ E20 పెట్రోల్ వల్ల పాత వాహనాల యజమానులు నష్టపోతున్నారని ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. E20 పై ప్రభుత్వం నిర్వహించిన పూర్తి అధ్యయన నివేదికను వెంటనే బహిర్గతం చేయాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు. ప్రజల నుంచి సేకరించిన 2 లక్షలకు పైగా సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని ప్రధానికి అందజేసేందుకు ప్రధాని నివాసం ముట్టడికి పిలుపునిచ్చారు. ప్రతి పెట్రోల్ బంకులో వినియోగదారులకు తమకు నచ్చిన ఇంధనాన్ని ఎంచుకునే అవకాశాన్ని కల్పించాలని, అలాగే E20 ధరను తగ్గించాలని కేంద్రాన్ని కోరారు. बंद करो बंद करो देश बेचना बंद करो बंद करो बंद करो की गुलामी बंद करो बंद करो बंद करो खरीदना बंद करो बंद करो बंद करो के गुलाम कहाँ मिलेंगे. రైట్ ఇక ఢిల్లీలో ప్రధాని నివాసి ముట్టడికి ఇప్పటికే ఆప్ పిలుపునిచ్చింది. మాజీ ముఖ్యమంత్రి అయిన అరవింద్ కేజ్రీవాల్ అక్కడికి చేరుకోవడం జరిగింది. సుమారు 2 లక్షల మంది సంతకాలతో ప్రధానికి వినతి పత్రం సమర్పించేందుకు అక్కడ చేరుకోవడంతో పోలీసులు ముందస్తుగానే పటిష్టమైన భద్రత ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇక్కడ పరిస్థితి మనం విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. ఇది ఢిల్లీలో చోటు చేసుకుంది. మోదీ ఇంటికి మార్చిగా ఆ పార్టీ వెళ్తూ ఉండటాన్ని మనం విజువల్స్ లో చూడొచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా కూడా ఉన్నారు. కళా, చెప్పండి. దాదాపు మనకు ఢిల్లీలో కొంత ఉద్రిక్తత పరిస్థితి. ఇటు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కి సంబంధించినటువంటిది ఈ దృశ్యాలు, ఇంటి దగ్గర ఉండేటటువంటి దృశ్యాలు. దాదాపు ఇక్కడి నుంచి ప్రధాని నివాసానికి ముట్టడింపు అన్నటువంటిది నిన్న ఇచ్చినటువంటి పిలుపు మేరకు దాదాపు 100కు మందికి పైగా కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతోటి ఇటు అంటే E20 పెట్రోల్ కి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి అంశంపై అటు ఆన్లైన్ లో 2 లక్షలకి పైగా కూడా ఫిర్యాదులను తీసుకొని ఇక్కడి నుంచి అటు ప్రధాని నివాసానికి ముట్టడికి వెళ్లే విధంగా కూడా చేస్తున్నటువంటి దృశ్యాలు. దాదాపు ఇక్కడి నుంచి కొద్దిసేపటి క్రితంగా 12:30 గంటలకు ఇక్కడి నుంచి వెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. దాదాపు ఇందులో ఉన్నటువంటి అంటే ఇక్కడి నుంచి వెళ్లకుండగా భారీ బందోబస్తు ఇక్కడ మనం చూస్తున్నాము. 3 అంచెల వ్యవస్థతో ఉండేటటువంటి బారికేట్లను ఇటు మనకు ఫిరోజ్ షా రోడ్డు, దాదాపు ఫిరోజ్ షా రాహుల్ గద్దికరు ఇక్కడ నుంచి అంటే ఇలాంటి 3 అంచెల వ్యవస్థతో ఉండేటటువంటి బారికేట్లను దాదాపు ఇక్కడ, తర్వాత మనకు అశోక్ రోడ్డు, ఫిరోజ్ షా రోడ్డు మొత్తం అంటే ఇక్కడ ఉండేటటువంటిది మనకు కేజ్రీవాల్ హౌస్ అంటే ఇది ఇక్కడి నుంచి ప్రధాని నివాసానికి వెళ్ళేటటువంటి రూటు. అక్కడికి వెళ్లకుండా ముందుగానే ఇటు పోలీస్ బందోబస్తు ఈరోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ చుట్టూరా అంటే ఈ ప్రాంతాలన్నింటినీ కూడా పోలీస్ బందోబస్తు మధ్యలో ఉండడము, తర్వాత ఇక్కడి నుంచి వెళ్లకుండా అడ్డుకున్నటువంటిది. E20కి సంబంధించినటువంటిది పెట్రోల్కి సంబంధించినటువంటి అంశమే ప్రధాన ఎజెండాగా ఈరోజు కేజ్రీవాల్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు దాదాపు 100 మందికి పైగా కూడా ఇక్కడ నుంచి శాంతియుతంగా మార్చ్ చేస్తుంటే 100 మంది కార్యకర్తల కొరకు 1000 మంది పోలీసులు బందోబస్తు పెట్టడం ఎంతవరకు సబబు? అటు డొనాల్డ్ ట్రంప్తో అంటే ఇటు డొనాల్డ్ ట్రంప్ అమెరికాతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందంతో ఇటు మధ్యతరగతి ప్రజలపై E20 పెట్రోల్కి సంబంధించినటువంటిది అంటే ఒత్తిడి చేస్తూ వారికి అంటే ఏదైతే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ తీసుకోవాలా ఏది అన్నది కూడా వారి నిర్ణయానికి కూడా లేకుండా ఒత్తిడి చేస్తున్నటువంటిది. అంటే ఇటు అమెరికాకు సంబంధించినటువంటిది భారత్ మధ్య, డొనాల్డ్ ట్రంప్ మధ్య కుదుర్చుకున్నటువంటి అంటే అంతర్గతంగా కుదుర్చుకున్నటువంటి ఏదైతే ఒప్పందం చేశారో దీనివల్ల ఆ లోపాయకారి ఒప్పందం చేసుకున్నారు అంటూ కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక్కడి నుంచి కూడా 2 లక్షలకి పైగా ఏదైతే వినతి పత్రాలు తీసుకొని ఇక్కడి నుంచి ఇటు ప్రధాని నివాసానికి ఇచ్చే విధంగా మధ్యవర్తిత్వం ద్వారా ఇక్కడ మాట్లాడడము, ఇక్కడి నుంచి అటు వెళ్లే విధంగా కూడా చెప్పడంతో ఇక్కడ నుంచి తరలించేటటువంటి ప్రయత్నం చేశారు. వారికి సంబంధించినటువంటి ఆన్లైన్ పేపర్స్ని, ఆన్లైన్ కాపీస్ అంతటిని కూడా ఇటు పోలీసులు తర్వాత అధికారులు కూడా తీసుకొని వెళ్ళినటువంటిది. ప్రస్తుతము ఇక్కడ నుంచి ఖాళీ చేసినటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాము. పోలీస్ బందోబస్తు మధ్యలో ఉన్నటువంటి ఇక్కడ విజువల్స్ ని కూడా చూస్తున్నాము. దాదాపు ఖాళీ చేసి వెళ్ళినటువంటి దృశ్యాలు. రాహుల్ ఇద్దరు దేకో
ఇక్కడ ప్రస్తుతం ఉండేటటువంటిది మొత్తం ఖాళీ చేసి వెళ్ళిన తర్వాత ప్రస్తుతం ఉండేటటువంటి సిచ్యువేషన్స్ E20కి సంబంధించినటువంటి పెట్రోల్కి సంబంధించిన అంశంపైనే ప్రధాన ఎజెండాగా ఈరోజు చేసినటువంటి పిలుపు ఇచ్చినటువంటి మేరకు చాలా మంది కూడా ఇక్కడికి రావడము, కొంత ఉద్రిక్తత పరిస్థితులు, ఫిర్యాదులు మాత్రం ఖచ్చితంగా ప్రధానికి అందే విధంగా చూడాలి అంటూ కూడా ప్రధానమైనటువంటి డిమాండ్. ఇందులో భాగంగానే ఇక్కడి నుంచి ఆ పేపర్స్ని ప్రత్యేకమైనటువంటి పోలీస్ సంబంధించినటువంటి వ్యాన్లో తీసుకెళ్లినటువంటిది. ప్రస్తుతం ఇక్కడ ఉండేటటువంటిది ఖాళీ చేసేసి దాదాపు ఇక్కడ ఉండేటటువంటి పోలీస్ బందోబస్తుని ఉన్నటువంటి ప్లేస్ అంతటిని ఖాళీ చేసి పంపించడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఉండేటటువంటిది ఏదైతే అంటే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటిది అనుకోవచ్చు, తర్వాత ఫిరోజ్ షా రోడ్డుకు సంబంధించినటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి విజువల్స్. కానీ E20 ప్రధాన ఎజెండాగా ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ చేసినటువంటి కీలకంగా చేసినటువంటి మార్చ్ శాంతియుతంగా చేస్తున్నాము, కానీ పోలీస్ బందోబస్తు మధ్య మమ్మల్ని ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నాడు అంటూ కూడా ఇటు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ చేసినటువంటి కీలక వ్యాఖ్యలు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కళ. सरप्लस इथेनॉल प्रोड्यूस करता है यूएसए वो अपना इथेनॉल इस्तेमाल नहीं कर पा रहा। तो ट्रंप ने मोदी जी पे दबाव डाला है कि इंडिया अमेरिका का इथेनॉल खरीदे। मोदी जी की चलती नहीं है ट्रंप के सामने, मोदी जी नतमस्तक है ट्रंप के सामने, इसलिए अमेरिका का इथेनॉल भारत ने खरीदना चालू किया है। पिछली साल हम लोगों ने 1 बिलियन लीटर इथेनॉल अमेरिका से खरीदा। इस साल लगभग 5 बिलियन लीटर इथेनॉल अमेरिका से खरीदा जाएगा। मलारविंद जी जो नितिन अमेरिका से इथेनॉल खरीद के, अमेरिका का कूड़ा खरीद के हमारे देश की गाड़ियों में ठूसा जा रहा है, जिस वजह से गाड़ियां खराब हो रही हैं। सारे देश के लोग दुखी हैं क्योंकि हमारा प्रधानमंत्री कमजोर है। आज हम लोग अमेरिका का अमीर होगा, अमेरिका से इथेनॉल होगी तो अमेरिका का किसान अमीर होगा। 2,33,000 लोगों ने पिटीशन साइन की है। उनकी पिटीशन लेके आज हम प्रधानमंत्री जी के पास जा रहे हैं और उनसे निवेदन कर रहे हैं हाथ जोड़ के। देखिए, पूरे देश में अगर E20 थोपा जा रहा है तो ये गडकरी जी के बस की बात नहीं है, ये कैबिनेट डिसीजन है। ये मोदी जी का डिसीजन है, कैबिनेट का डिसीजन है। इसमें गडकरी साहब, हरदीप पुरी साहब, इन लोगों के किसी की नहीं चलती। ये निर्णय जो है ये मोदी जी का है, कैबिनेट का है, और ये केवल और केवल ट्रंप के दबाव में किया जा रहा है, क्योंकि ट्रंप के दबाव को मोदी जी बर्दाश्त नहीं कर पा रहे। सर ये सरप्लस इथेनॉल प्रोड्यूस करता है यूएसए, वो अपना इथेनॉल इस्तेमाल नहीं कर पा रहा। तो ट्रंप ने मोदी जी पे दबाव डाला है कि इंडिया अमेरिका का इथेनॉल खरीदे। मोदी जी की चलती नहीं है ट्रंप के सामने, मोदी जी नतमस्तक है ट्रंप के सामने, इसलिए अमेरिका का इथेनॉल